హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విజయ్ గారు తమిళనాడు సీఎం, అలాగే త్రిష గారు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీల వివాదం తమిళనాడులో జరుగుతూ ఉంది. అంటే ఒక పవిత్రంగా జరుపుకోవాల్సిన ఒక పండగలో వీళ్ళ ఫ్లెక్సీలు పెట్టడం, అది కూడా విజయ్ గారిని పదిదల్ల రావణాసుడిగా చూపించడం పట్ల ఇప్పుడు గందరగోళ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో, ఎవరు పెట్టారు ఈ ఫ్లెక్సీలో, ఎందుకు పెట్టారు, దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఒక పండగ జరగాల్సిన టైంలో ఇలా వీళ్ళ ఫ్లెక్సీలు పెట్టడం, అది కూడా రావణాసుడిగా విజయ్ గారిని, అమ్మవారిగా మన త్రిష గారిని చూపించడం జరిగింది. ఇది ఇప్పుడు వివాదం జరుగుతుంది అక్కడ. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే సేలం, తమిళనాడులోని సేలంలో మారియమ్మ కోయిల్లో జరిగింది. ఇది ఫ్లెక్సీ పెట్టారు ఇద్దరు అబ్బాయిలు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఆవిడ్ని అమ్మవారి కింద త్రిషాని, ఈయన్ని రావణాసురుడి కింద పెట్టారు విజయ్ని. అంటే దాన్ని ఎలా ఇంప్లై చేసుకోవాలి? అంటే ఎత్తుకుపోతున్నాడా రావణాసురుడిలాగా విజయ్? అక్కడ దాని అర్థం ఏంటో మనకు అర్థం కాల. అంతే కదా. ఇప్పుడు సీతని రావణాసురుడు ఎత్తుకుపోతారు, అందుకని నువ్వు రావణాసురుడిలాగా త్రిషను ఎత్తుకుపోతున్నావు అని చెప్పడం దానికి. సరే, ఏది ఏమైనా ఫస్ట్ పురాణాల జోలికి వెళ్ళడం తప్పు. అసలు సీత మీద పడ్డం తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, మీకు ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా, పురాణాలు తిట్టడం. నేనైతే ఒకడు జిహాదట, కాక్రోచ్ పార్టీకి జిహాదట. ఇంకొకటి 370 ఆర్టికల్ని మళ్ళీ తీసుకొస్తాడట. అంటే వీళ్ళు ఇష్టమే. అంతకుముందు ఏమైంది, సీత భర్త శ్రీరాముడు పేరు చెప్పుకొని బీజేపీ రాజకీయాలు చేసింది. ఇప్పుడు నేత భర్త అంబానీకి అన్ని ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. నీకు ఇస్తారు, నువ్వు తీసుకుని చెయ్యి ప్రాజెక్ట్స్. అసలు సీతారాముడు ఎందుకు వచ్చారు మీకు? మరి మేరీమాత రావాలి కదా, మేరీమాత భర్త రావచ్చు కదా అక్కడికి, తప్పే ఉంది. సీతారాములే ఎందుకు? ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వాళ్ళు జీసస్ తండ్రి రావాలి కదా అక్కడికి, మరి ఆయన ప్రస్తావన ఎప్పుడు తయారెందుకు? మనం ప్రశ్నిస్తున్నాం వాళ్ళ, జస్ట్ ఆస్కింగ్. ఈవెన్ ప్రకాష్ రాజ్ మే ఆన్సర్ ఈ క్వశ్చన్కి కదా. అంటే మీకు హిందువుల్ని అనడం తేలిక, మిమ్మల్ని ఇలా ప్రశ్నించినందుకు ఇప్పుడు నా మీద మీరు ఏమైనా అనొచ్చు. అంటే మీరు ప్రశ్నిస్తే అది ప్రశ్న, మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అది హిందువుగా నేను అడగడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు అక్కడ అలా పెట్టడం అనేది తప్పు. అసలు మీరు పురాణాలు, ఇతిహాసాల జోలికి వెళ్ళకండి, రామాయణం జోలికి వెళ్ళకండి, మీకు అనవసరం. మీకు ట్రస్ట్ లేనప్పుడు, నాకు ఏ మతం మీద నమ్మకం లేదన్నప్పుడు ఒక మతాన్ని ఎలా తిడతారు? నా ప్రశ్న అదొక్కటే. అవునా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మోదీ గారిని విష్ణువుగా ఆయన తల పెట్టడం, మళ్ళీ తల అనకూడదేమో, ఇప్పుడు శిరస్సు అనాలా? అంటే మీరు సంస్కృతం మాట్లాడాలి, మీరు తెలుగు వాళ్ళు అయి ఉండి సంస్కృతాన్ని ఆదరించాలి. అర్థమైందా? అసలు తెలుగు భాష సంస్కృతం నుంచి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. మనం భాషాశాస్త్రం చదువుకోవాలి. మనందరిలో తెలియని ఒక ఇది ఏంటంటే, చొప్పించారు అందరూ, సంస్కృతం నుంచి తెలుగు వచ్చింది కాదు. అసలు తెలుగు భాష మనం మాట్లాడాలంటే అసలు ఒత్తులే ఉండవు. అలా చూసుకుంటే తమిళ భాషలాగానే మనం కూడా ఉంచుకుంటే, తమిళియన్స్ సంస్కృతం నుంచి అరువు తెచ్చుకోవాలా. అవునా? మనం తెచ్చుకున్నాం కదా. ఒరిజినల్గా మన తెలుగు అక్షరాలని లేవు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ శిరస్సు, తల ఏదైనా ఒకటే. తల అంటే తప్పేం కాదు కదా. ఇప్పుడు నీకు మెడమే తలకాయ ఉన్నవాడు అంటాం, లేకపోతే నీకు బుర్ర లేదా అంటాం. తల లేదా, శిరస్సు లేదా అనంగా తిట్టేటప్పుడు బుర్ర లేదా అంటాం మనం. మరి అది కూడా అనకూడదు కదా. బుర్రలను దేన్ని అంటారు మీకు తెలుసా? ఆనపకాయ, దాన్ని ఎండబెట్టేసి అందులో నీళ్లు తాగుతారు అడవుల్లో. ఎస్పెషలీ గతంలో ఈ మావోయిస్టులు వాళ్ళు ఎక్కువ ఆనపకాయ బుర్ర అంటారు దాన్ని. మీకు అర్థమైందా? ఎండిపోయిన ఆనపకాయని ఆనప బుర్ర అంటారు, కానీ మనం తలకి వాడుతున్నాం దాన్ని. అందుకని నేను ఇది అనుకున్నాను కాబట్టి మీరు అదే మాట్లాడాలి అంటే మీ ప్రాంతం వేరే ఉంటుంది, మీరు మాట్లాడరు. అవునా? తప్పు కదా అది. కాబట్టి మీ ప్రకారం నేను మాట్లాడాలని మీరు ఎదురు చూడకూడదు.
అదేవిధంగా మీరు మోదీకి విష్ణుమూర్తి తల పెట్టడం తప్పే కదా. ఇప్పుడు దేవుళ్ళని తీసుకొచ్చి మీరు పరమ పవిత్రంగా పూజించుకునే దేవుళ్ళని మానవులకు ఎందుకు ఆపాదిస్తారు, ఎట్లా పెడతారు? తర్వాత శ్రీరాముడు మోదీ భుజం మీద తలవాల్చడం, నేను తలవాల్చడం అని అంటాను, శిరస్సు వాల్చడం అనరు. అది మళ్ళా వైరి సమాసం అవుతుంది. మళ్ళీ వైరి సమాసం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సంస్కృతం తెలుగు పదం కలిపితే వైరి అంటారు, శత్రుత్వం అన్నమాట. వైరి అంటే శత్రువు కదా, అందుకని మళ్ళీ నేను తెలుగు భాష బోధించాలి ఇక్కడ. అందుకని మనం ఒక దాన్ని మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. అసలు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆలయాల్లో పూజలు జరిగేటప్పుడు ఫ్లెక్సీలు పెట్టకండి, ఆ సంప్రదాయం తీసేయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ మధ్యకాలంలోనే వచ్చినగా ఒక 2 దశాబ్దాలుగా వచ్చిందేమో. ఎందుకు ఇవన్నీ ఈ వివాదాలు ఎందుకు? ఇప్పుడు పోలీస్ కేసు అయింది, అది వాళ్ళు పారిపోయారు. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులకు చెప్పారు కదా విజయ్, మీరు ఫ్లెక్సీలు పెట్టద్దు, కట్అవుట్లు పెట్టద్దు, ఇంక మీదట ఊరంతా ఈ జెండాలు కూడా పెట్టకూడదు. తర్వాత నేను ఈ కల్చర్ చూసా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కూడా ఏ పార్టీ అయితే అవి ఆ ముక్కలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న ముక్కలు విపరీతంగా జల్లేసి వెళ్ళిపోతారు. తర్వాత వీధులు తుడిచే వాళ్ళకి కష్టం. అది ఎక్కువ మీకు బీఆర్ఎస్ వాళ్ళు వాడతారు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వచ్చి వెళ్ళినా కిందంతా గులాబీ రంగులో కాగితాలు ఉంటాయి, చిన్నవి. ఎంత డేంజర్ అది! అసలు మీకు రోడ్లు పాడు చేసే హక్కు ఎవడిచ్చాడు? మీ కార్యకర్తల చేత తుడిపించండి, లేకపోతే మీరే తుడవండి, ఓ ఫోటో తీసుకోండి. మీరు సభ పెట్టారు, సభ పెట్టే ముందు రోడ్లు ఎలా ఉన్నాయి, సభ అయిపోయాక రోడ్లు ఎలా ఉన్నాయి? ఫ్లెక్సీలు అంతకుముందు ఎందుకు పెట్టారు, తర్వాత తీసారా లేదా? ఎనీ ఫ్లెక్సీ. మీరు మీ నాయకుల్ని దేవుళ్ళతో పోల్చేసి నో. కాబట్టి దీని మీద కూడా విజయ్ దృష్టి పెట్టాలి. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇది రావాలండి. ఫ్లెక్సీలని అసలు యాక్సెప్ట్ చేయకూడదు, కట్అవుట్స్ని యాక్సెప్ట్ చేయకూడదు, పాలాభిషేకాలు చేయకూడదు. ఆ పాలు తీసుకెళ్ళి పిల్లలకి పోయండి, లేని పిల్లలకి నేర్పించండి. ఇప్పుడు దండలొద్దు, శాలువలొద్దు, బొకేలొద్దు అన్నాడు. ఎన్ని డబ్బులు వస్తున్నాయట తెలుసా పిల్లల కోసం? మార్పు తీసుకురండి సమాజంలో. మీరు మీ అవసరం కోసం, మీ ఓట్ల కోసం చేయకండి. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడికి చెప్పేది ఇదే. ఎవరు చెప్పడం ఏంటండి? అసలు మీరు ప్రజల్ని ఏలుకోవడానికి వచ్చి మీకు ప్రజలు చెప్పడం ఏంటి? మీకు తెలియాలి. మీ కార్యకర్తలు ఇలాంటివన్నీ చేస్తే మీరు ఆపాలి. కాబట్టి విజయ్ తీసుకొస్తున్నారు సంస్కరణలు, ఇంకా తీసుకురావాలి. ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టకుండా చూడాలి. అంటే మేడం ఈ ఫ్లెక్సీలు ప్రతిపక్షాలు పెట్టాయా, విజయ్ గారు అభిమానులే పెట్టారా? ఎవడు పెట్టినా ఒకటేనండి. ఇక్కడ స్వపక్షం విపక్షం ఏం వద్దు, అన్ని పక్షాలు ఒకటే. అర్థమైందా? ఎవడు పెట్టద్దు. మీరు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా పెట్టద్దు. ఒక రూల్ తీసుకురండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.